పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళకు ఉండవలసినటువంటి లక్షణాలు, వచ్చినటువంటి మార్గములో వెళ్ళాలనుకుంటున్నటువంటి వారి ఆలోచనలు, దేవుని వచ్చినటువంటి మేము ఆ దేవుని యొద్దకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వారి ప్రణాళికలు. ఏమంటున్నాడు? ఈ భూమి మీద బ్రతికినన్ని రోజులు యాత్రికులము పరదేశులము, యాత్రికులము పరదేశులము, యాత్రికులము పరదేశులము. యాత్రికులకు ఒకటి ఉంటదండి. ఏంటది? యాత్రికుడు ఎప్పుడైనా ప్రయాణమై వెళుతూనే ఉంటాడు. పరదేశి ఎప్పటికీ నా దేశానికి ఎప్పుడు వెళ్ళాలనే ఆలోచనతోనే ఉంటాడు. ఉదాహరణకి మన భారతదేశం నుండి చాలా మంది వలస దేశాలు వెళ్తూ ఉంటారు. ఈ దేశం నుండి ఆ దేశానికి వెళ్ళిన వాళ్ళు, ఆ దేశంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఈ దేశానికి ఎప్పుడు వెళ్ళాలా అని ఆ మార్గాన్ని, ఈ దేశాన్ని జ్ఞాపకం అందించుకొని అక్కడ భయము భక్తి కలిగి యాత్రికులుగా పరదేశులుగా జీవిస్తారండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ లోకము మాది కాదు, నటన ఒక సినిమా లాంటిది అనుకుంటారండి.